ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి, ఫ్రెండ్స్. ఒక్కసారి ఇది అపార్ట్మెంట్. ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ ఏం జరిగిందంటే, ఇక్కడ ఉత్తరం బాల్కనీ ఇస్తున్నాడు. ఇది కారిడార్ తూర్పు. ఇది అంటే ఈ ఇంటికి, ఈ ఫ్లాట్కు పశ్చిమం అవుతుంది, ఈ ఫ్లాట్కు తూర్పు అవుతుంది. తూర్పు ఈశాన్యంలో నడక పెట్టినాడు, సీట్ అవుట్ పెట్టినాడు, ఉత్తరం బాల్కనీ ఇచ్చినాడు. కానీ ఇది ఓపెన్ స్కై పెట్టినాడు, ఇటుక గోడ ఉంది. అంటే ఇది మొత్తం ఇది ఈ ఓపెన్ అనేది ఇట్లా ఇంటి వరకు లేదు. ఇది బాల్కనీ, ఉత్తరం బాల్కనీ. కానీ ఈటికే గోడ కట్టి ఈటికే డివిజన్ చేసి పడేసినారు. చేసి ఇది ఓపెన్ స్కై, ఇది ఎవరు వాడుకోరు అనమాట. ఇది అంటే కిందికి ఉంటుంది కంప్లీట్గా. సరే, అదిలోని ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్, హాలు, యూటిలిటీ అనమాట. ఇండ్లు కడుక్కోవడానికి, బట్టలు ఉతుకోవడానికి, కిచెన్ అంతా బాగుంది. ఇది కానీ కింది మీది కారిడార్ దక్షిణ ఆగ్నేయం నడకవుతుంది. అంటే వాళ్ళు తూర్పు ఈశాన్యంలో బయటికి వచ్చి, చూడండి ఫ్రెండ్స్, తూర్పు ఈశాన్యంలో బయటికి వచ్చి ఉత్తర ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో బయటికి వచ్చి తూర్పు ఆగ్నేయం కొంచెం తిరిగి దక్షిణాగ్నేయం వెళ్తారు. అంటే బయటికి వెళ్ళడమేమో తూర్పు ఆగ్నేయంలో వెళ్తారు బయటికి. మళ్ళా తూర్పు ఆగ్నేయం నుంచి, తూర్పు ఈశాన్యం నుంచి తూర్పు ఆగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయం ఇట్లా కిందకి వస్తారు. ఇది దక్షిణం. ఒకటి దక్షిణంలో లిఫ్ట్ ఉంది. ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు దక్షిణంలో లిఫ్ట్ ఉందో ఈ ఇంట్లోకి ఇట్లా నైరుతి పెరిగినట్ట. ఇది ఈశాన్యం పెరిగితే ఆగ్నేయం లోపించింది. బాగా చూడండి ఫ్రెండ్స్, ఇది ఆగ్నేయం లోపించింది. ఇక్కడ ఆగ్నేయం లోపిస్తే ఈ లిఫ్ట్ అందరూ వాడుకుంటారు. ఆగ్నేయం గుంత ఒకటి. ఇంకోటి మనం ఏం చెప్తాం, ఆగ్నేయంలో గుంత ఉంటే దొంగతనము, యాక్సిడెంటు, అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ నైరుతి పెరిగింది. నైరుతి పెరిగితే సంతతి వివాహ విషయాల్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అనుకున్న సంబంధాలు కుదరకపోవడం, పిల్లలు ప్రవర్తన దోషులై ప్రవర్తించడం, లేదంటే ఏదో ఒక పార్ట్స్ తక్కువ ఉంటుంది. మనిషికి శరీరంలో పార్ట్స్ అనేది ఉండదు, ఏదో ఒక పార్ట్స్ చిన్న తక్కువ అవుతుంది. అయితే ఈ అపార్ట్మెంట్కు నన్ను పిలిచినారు. ఇల్లు పిలిస్తే ఈ ఇంట్లో పరిస్థితి ఏంటి అంటే, నైరుతి పెరిగి ఆగ్నేయం తగ్గినప్పుడు ఒక పార్ట్స్ ఉండదు. అంటే ఆగ్నేయం అంటే ఒక పార్ట్స్ ఆగ్నేయం తగ్గిన తిక్కనాయనలు ఉండడమా, అంగవైకల్యంగానే వాళ్ళు ఉండడమా, మూగనాయనలు ఉండడమా, చెడ్డ పిల్లలు ఉండడమా, పిచ్చి వాళ్ళు ఉండడమా, మెంటల్ గాళ్ళు ఉండడమా, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఓసారి యజమానురాలు లేకపోవడమా, ఇద్దరు భార్యలు ఉండడమా, భార్య ఉండగా ఇంకొక సంబంధం, లేకుంటే ఒక డెత్తులు ఉంటాయి. దానికి డెత్తులు కూడా ఉంటాయి ఇక్కడ. అంటే చనిపోవడాలు ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ లిఫ్ట్ ఆగ్నేయం ఉన్నప్పుడు వీళ్ళంతా మొత్తం కలిసి నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు తేడా వచ్చినాయి. ఇక్కడ నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు తేడా వచ్చి ఈ ఆగ్నేయం అనేది లేదు. అంటే నైరుతి పెరిగింది, ఈశాన్యం పెరిగింది. ఈశాన్యం భ్రష్టు పడితే ఆ ఇంటి వంశం మీద, ఆర్థిక పరిస్థితి పైన, ఇంటి పెద్ద కుమారుడు ప్రథమ సంతతిపై చూపుతుంది. అంటే ఈశాన్య దోషాల వలన ఆ ఇంట సంతతి లేకపోవడం, దత్తుకు రావడం, ఆడ సంతతి మాత్రమే కలిగి ఉండడం, మగ సంతతి ఉన్న అప్రయోజకుడు కావడం వంటివి జరుగుతాయి. నైరుతి పెరిగితే బుజువర్తనులు ఉంటారని కూడా చెప్తుంది ఒకసారి. అంటే బ్యాటరీ లేని వాళ్ళు ఉంటారు. ఈ ఇంటి పిల్లోనికి నన్ను పిలిపిస్తే ఈ ఇండ్లు ఇడిచిపెట్టండి, ఈ ఇంటిలో వాళ్ళు దాదాపు 15 ఏళ్ళ నుంచి కాపురం ఉన్నారంట. ఆ ఇంటి పిల్లోనికి 42-43 సంవత్సరాలు వస్తే
పెళ్ళి చేసుకోరా అబ్బాయి అంటే స్థలగా నెలకిస్తానంట. సరే చూతంలే అంట పలకాడంట. అంటే బ్యాటరీ లేదు అని ఖండితంగా చెప్పేస్తారు. అమ్మ ఇట్లుంటే మీ పిల్లోడు అప్రయోజకుడు అవుతాడు. అంటే బ్యాటరీ లేదని నేను చెప్పలేదు వాళ్ళకు. ఇట్లుంటే మీ పిల్లోడు ఈశాన్యం బ్రెస్ట్ పడితే అప్రయోజకుడు అవుతాడమ్మా, వద్దు, మీరు ఇండ్లు వదిలిపెట్టండి, వేరే ఇంటికి పోండి, శిశు సంస్కార డాక్టర్తో టెస్ట్ చేసుకోండి కావాలంటే, ముందు తక్షణం ఇండ్లు ఇడిచిపెట్టని చెప్పి వచ్చినాను. అంటే ఇండ్లు ఇడిచి యాడికి పోదాం మేము అంటే, ఇది బాడీకి ఇచ్చేయండి, ఇదే బాడీ ఇంకో ఇంట్లో వినండి అని చెప్తే ఆలోచన చేస్తానులే అంటున్నారు. ఇంకేం చేస్తాం అంటే, ఒక శరీరంలో ఒక పార్ట్స్ ఉండదు, ఆజ్ఞాయం తగ్గుతాయి. నైరుతి పెరిగితే ఇంట్లో కూడా అంతే. అంటే ఇప్పుడు ఇండ్లు అనేది, గృహం అనేది ఒక శరీరం, ఒక పార్ట్స్ తగ్గిందనుకో శరీరంలో కూడా ఒక పార్ట్స్ ఉండదు. ఇట్లా దక్షిణాగ్నేయం అంటే ఇక్కడ నుంచి తూర్పు ఈశాన్యంలో బయటికి వస్తారు, కానీ తూర్పు ఆగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయం 2 ఆగ్నేయాలు నడకలు, ఇవి చెడ్డ నడకలు. మరి ఇంట్లోకి పోతుంటే ఇట్లా పోయి ఇట్లా ఈశాన్యం వరకు పోకుండా ఇట్లనే పోతారు కటింగ్ లోపలికి. సరే, ఈ ఇండ్లు కదా ఇది. ఈ ఇంటి పిల్లలకి బ్యాటరీ లేదు, ఖండితంగా తేల్చేసినాము, ఇంకా అప్రయోజకులైనాడు, ఇండ్లు ఇడిచిపెట్టామని చెప్పొచ్చినాం. ఇక ఈ ఇండ్లు ఉందే, ఈ ఇండ్లు వాయువు ఆగ్నేయం నడుస్తున్నారు. ఇట్లా పరమటికి పెట్టి ఇట్లా పెట్టి వాయువు ఆగ్నేయం నడుస్తున్నారు. వాయువు ఆగ్నేయం నడుస్తున్నారు వీళ్ళు. ఎప్పుడైతే ఇట్లా వాయువు ఆగ్నేయం నడుస్తున్నారో ఆ ఇంట్లో కూడా ఆడపిల్ల ఇప్పుడు వీరికి బయటికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే పశ్చిమ వాయువులో వెళ్తున్నారు, కానీ పశ్చిమ నైరుతి నడకవుతుంది. ఇది పశ్చిమంలో బయటికి వెళ్తున్నారు, దక్షిణ నైరుతి నడకవుతుంది. దక్షిణం ఇది. అంటే పశ్చిమ వాయువులో బయటికి వచ్చి పశ్చిమ వాయువు నుంచి పశ్చిమ నైరుతి తిరిగి దక్షిణ నైరుతికి వస్తున్నారు. అయితే నైరుతి నడకనే, ఈడ వాయువు ఆగ్నేయ నడక. ఇట్లా ఇక్కడ వాయువు ఆగ్నేయ నడకలి ఈంట సంతతి ఆడపిల్ల నేను పెళ్లి చేసుకోవడానికి భీష్మించి కూర్చోంది. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ అమ్మాయి, నెలకు ఒక 85,000 90,000 సంపాదిస్తుంది, కానీ ఎవరు చెప్పినా నేను పెళ్లి చేసుకున్నది. ఎవరినైనా ప్రేమించినామంటే ల్యాండ్ అది, అదైతే ప్రేమించలేదు. నైరుతి నడకలు అంటే సంతతిని ఇబ్బంది పెడతాయి. ఇక చూడండి, మరి ఇక్కడ పశ్చిమ వాయువులో బయటకు వస్తున్నాడు, కానీ కారిడార్లో నుంచి పశ్చిమ వాయువు నుంచి పశ్చిమ నైరుతి తిరిగి దక్షిణ నైరుతి పోతాడు డైరెక్ట్ వీటికి. ఇది దక్షిణ నైరుతి. ఇంట్లో ఆడపిల్ల విషయం ఇట్లుంది ఫ్రెండ్స్, ఇంట్లో మోపిలేని పరిస్థితి ఇట్లుంది. కాబట్టి నేను అపార్ట్మెంట్లకు వాస్తులు చుండికి రానమ్మా, వచ్చినా చెప్పిన ప్రయోజనంలే. అవి 20 గృహాల సమూహం. ఒక అది ఇదని ఏదో మీరు పిలిస్తే నేను రావాల్సిందే, కానీ మీ మాట మీరలేక వచ్చి నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే నేను ఏ ఇంటికి పోయినా అపార్ట్మెంట్ ఇండివిజువల్ ఇంటికి అయితే ఏదో ఒకటి చేయొచ్చు. అప్పుడు దీన్ని ఎవడు చేయాలా? 20 గృహాల సమూహం. ఇగో ఇది బెడ్రూమ్, ఈశాన్యంలో పెట్టినాడు మహానుభావుడు బెడ్రూమ్. కిచెన్ ఇక్కడ ఉంది ఆగ్నేయంలో, ఇక్కడ ఉంది. ఇది హాల్. ఇట్లా వాయువు ఆగ్నేయం నడకలు విశేషంగా నష్టపోతారు. వాళ్ళకి అర్థం కావడం లేదు సంసారం. సున్నికినేమో పెద్ద ఆఫీసర్ బిడ్డ, కోట్ల కొద్ది డబ్బు ఉంది, కానీ అమ్మాయిని ఒకటే అమ్మాయి నేను చేసుకుని పెళ్ళి ఉంటుంది. ఇంకా పలక కూడా పలకదు. ఇది ఫ్రెండ్స్ ఈ 2 అపార్ట్మెంట్, ఎదుట మొదటి అపార్ట్మెంట్ అది. ఇంకా కొన్ని అపార్ట్మెంట్ అది గీసి చూపిస్తాను. అందుకే నేను అపార్ట్మెంట్లకు రానంటున్నాను ఫ్రెండ్స్. నేను అపార్ట్మెంట్లకు చూసి చేయగలిగింది ఏం లేదు. నాకు ఈ అపార్ట్మెంట్లో జోలే వద్దు. పోయిన కాడికి ఇండివిజువల్ హౌస్ చేసుకుంటే న్యాయం చేయగలుగుతా, కానీ అపార్ట్మెంట్లకు న్యాయం చేయలేను. ఎందుకంటే 20 గృహాల సమూహం కదా. ఉంటా ఫ్రెండ్స్. చౌదరి వాస్తు ప్లానర్, మీ చంద్రశేఖర చౌదరి.